19 ఏళ్ల కుర్రాడిని చూసి ప్రపంచం నవ్వింది. కానీ అతను $1 బిలియన్ కంపెనీగా మార్చాడు. అతని కథ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. 19 ఏళ్ల వయసులో చాలా మంది కాలేజ్ అసైన్మెంట్లు చేస్తుంటారు. కానీ ఒక కుర్రాడు మాత్రం దేశం మొత్తం తిరుగుతూ చీప్ హోటళ్లలో పడుకునేవాడు. అక్కడ అతను ఒక సమస్య గమనించాడు. హోటల్ బయట ఫోటోలు ఒకలా ఉంటాయి, లోపల రూమ్ మరోలా ఉంటుంది. అదే సమస్య ఒక $1 బిలియన్ బిజినెస్ గా మారింది అతనిలో. ఆ కుర్రాడే రితేష్ అగర్వాల్. హలో ఆల్, నేను మీ నాగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్. రితేష్ అగర్వాల్ ఒడిశాలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన రితేష్ కాలేజ్ కూడా పూర్తి చేయలేదు. కానీ ఒక కల మాత్రం ఉంది. ప్రయాణికులకు నమ్మకమైన హోటల్ అనుభవం ఇవ్వాలి అని. అలా పుట్టిందే ఓయో రూమ్స్. ప్రారంభంలో హోటల్ ఓనర్లు నమ్మలేదు, ఇన్వెస్టర్లు సందేహించారు. ప్రపంచం నవ్వింది. కానీ రితేష్ ఆగలేదు. ఒక్కో హోటల్ జోడించాడు, ఒక్కో నగరాన్ని గెలిచాడు. కొన్ని సంవత్సరాల్లో ఓయో ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ నెట్వర్క్ లో ఒకటిగా మారింది. కానీ అసలు తుఫాన్ ఇంకా రావాల్సింది. కోవిడ్ వచ్చింది, ప్రయాణాలు ఆగిపోయాయి, హోటల్ ఖాళీ అయ్యి, బుకింగ్స్ పడిపోయాయి. అందరూ ఒకే మాట చెప్పారు, ఓయో పని అయిపోయింది అని. వేలాది కంపెనీలు కూలిపోయిన సమయంలో రితేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఖర్చులు తగ్గించాడు, బిజినెస్ మోడల్ మార్చాడు, లాభాలపై ఫోకస్ పెట్టాడు. అందరూ భయపడుతున్నప్పుడు అతని కంపెనీని మళ్లీ నిర్మించడం ప్రారంభించాడు. కొద్ది కొద్దిగా ఓయో తిరిగి లేచింది, మళ్లీ వృద్ధి ప్రారంభమైంది, మళ్లీ మార్కెట్ లో నిలబడింది. ఓయో మనకు నేర్పిన అతిపెద్ద పాఠం, సమస్యలు వచ్చినప్పుడు గొప్ప కంపెనీలు కనిపిస్తాయి కాదు, సమస్యల తర్వాత కూడా నిలబడిన కంపెనీలే చాలా గొప్పవి. 19 ఏళ్ల కుర్రాడి కళ ప్రపంచ స్థాయి బ్రాండ్ గా మారింది. కోవిడ్ లాంటి తుఫాన్ వచ్చినా మళ్లీ లేచింది. గుర్తుపెట్టుకోండి, పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవడానికి నిరాకరించడమే ఓటమి. ఇదే ఓయో కంబ్యాక్ మైండ్ సెట్. మీ జీవితంలో మీరిచ్చిన అతిపెద్ద కంబ్యాక్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.